జగన్ టైంలో గంజాయి చాలాసార్లు పట్టుకున్నారు. అదే సమయంలో గంజాయి రాష్ట్రం అన్నటువంటి ప్రచారం జరిగింది. అట్లాగే డ్రగ్స్ అనేది ఎక్కడో గుజరాత్లో పట్టుబడితే లేదా విశాఖపట్నంలో ఏదో కంటైనర్ వచ్చినప్పుడు దాంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సిబిఐ చెప్పగానే డ్రగ్స్ని జగనే తీసుకొస్తున్నాడు, దారిలో విజయసాయిరెడ్డి, ఇంకో పక్కన మిథున్ రెడ్డి, మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ పేర్లతో సహా కథలు ఒకటి స్క్రీన్ ప్లే తయారు చేసేసి రాసిపడేసి డ్రగ్స్ రాష్ట్రం కింద నాశనం చేసేశారు, విధ్వంసం చేసేసారని చెప్పారు. తీరా చూస్తే ఇందులోనేమో సిబిఐ ఏం లేదని చెప్పి తర్వాత ఆ షిప్ని కంటైనర్ వదిలేసింది. అదే సందర్భంలో అంతకుముందు కేసు వచ్చేటికి వాళ్ళు ఎవరో తమిళనాడులో ఉంటున్నటువంటి ఆంధ్ర వాళ్ళదని తేలింది, గుజరాత్లో దొరికినటువంటిది షిప్. అయితే ఇప్పుడు మాత్రం విశాఖలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాలు పట్టుకుంది టాస్క్ ఫోర్సు. MDMA 6.5 గ్రాములు పట్టుకుంది. కర్ణాటక చెందిన రంగస్వామి నంజిగౌడ డ్రగ్స్ తరలిస్తున్నట్టుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.